నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచన లేదని, అలాగే ఉన్న పాత జిల్లాలను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు। భూపాల్పల్లి సభ వేదికగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారు। ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలకు 205 కోట్ల రుణాల చెక్కులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అందజేశారు। మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు। రమాదేవి సమ్మక్క సారక్క జిల్లా భూపాల్పల్లి స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజ్ 205 కోట్ల ఆనరబుల్ సీఎం గారు అందజేస్తున్నారు। తల్లులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సందర్భాన్ని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాం। మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు, నేను నిశ్చితంగా గమనిస్తున్నా। మేము భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు। ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు। ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం। ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం। ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది। భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది, అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది। అనంతరం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ప్రసంగిస్తూ ప్రజాపాలనలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేదలు, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసేలా ఉన్నాయని తెలిపారు। నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా। ఆడబిడ్డల ఆత్మాభిమానం తనాభిమానం అని నమ్మి మన ముందు మనాలనాలాగా వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఇందిరమ్మ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినాక ఆడబిడ్డల ఆత్మాభిమానం ఆత్మాభిమానం అని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ద్వారా డబ్బులు ఇస్తూనే వడ్డీ లేని రుణాలు ఇప్పటివరకు 27,000 కోట్లతోటి మనకి ఇవ్వడం జరిగింది। మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది। అటు సన్న బియ్యం అయినా, తర్వాత ఉచిత కరెంట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, మహాలక్ష్మి పథకం అయినా, ఇట్లా చూసుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి। మన జిల్లా భూపాల్పల్లి జిల్లా కొత్తగా ఏర్పడినాక మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము। ఒక కొత్త రైల్ లైన్ కావాలి, కొత్త నవోదయ కావాలి, లేదా భూపాల్పల్లిలో ఉన్నటువంటి గనులకి ఇంకా అధిక భద్రత కావాలి, అధికంగా CSR ఫండ్స్ నుంచి కూడా డెవలప్ చేసుకోవాలి అని మనము ఆలోచిస్తున్నాము। అనంతరం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు। పట్టణ ప్రాంతాల్లో కొన్ని సర్వే నెంబర్ల భూముల సమస్య కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది ఉంది। అది భూపాలపల్లి కావచ్చు, పాలవంచ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇలా ప్రతి పట్టణాల్లో వందలాది ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లలో భూములున్నాయి। వాటికి సరైన డాక్యుమెంట్ లేని కారణంగా అక్కడ నివసించే నిరుపేదలు, భూములు కొద్దిగా ఉన్న ఆసాములు ఏదైనా పెళ్లి చేసుకోవాల, బిడ్డకి పెళ్లి చేయాలన్నా, కొడుకుకి చదివించాలన్నా బ్యాంకులో లోన్ పెట్టాలి అంటే ఆ బ్యాంకులో లోన్ పెట్టే విధంగా ఆ పత్రాలు లేని కారణంగా ఆ భూములున్న ఆసాములు ఇబ్బంది పడుతున్నారు। తప్పకుండా ఈ మధ్యనే లైసెన్స్డ్ సర్వేలను ఏర్పాటు చేశాం, కొత్త భూభారతి చట్టాన్ని తెచ్చుకున్నాం। ఈ చట్టం ద్వారా
ఈ లైసెన్సుల సర్వేల ద్వారా ఏవైతే ఈ భూ సమస్యలు ఉన్నాయో, ఇందాక సత్యన్న చెప్పలాంటి సమస్యలు, ఈ ప్రభుత్వం వాటిని కూడా శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఇది మీ ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం, మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము కాబట్టే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 68-69% గెలిపించారు. పట్టణ ప్రాంత ప్రజలు కూడా సంక్షేమాలు ఈ ప్రభుత్వం నుంచి మీకు అందుతున్నాయి. మీ చల్లని దీవెనలు, నిండు మనసు ఆశీర్వాదం ఈ ప్రభుత్వం మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో 12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్ప్రతిష్టాపన పనులు, అలాగే 74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభోత్సవం చేసి ఆలయ ప్రాంగణంలో రావి మొక్క నాటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేవాలయ పునరుద్ధరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక ప్రగతి, పర్యాటక అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కొడవటంచ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ పునర్ప్రతిష్టాపన అనంతరం భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం ద్వారా గ్రామ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖ, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఈవో మహేష్ తదితరులు పాల్గొన్నారు. శివపురాణంపై యువతకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రచించిన రుద్ర గ్రంథాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక సాంస్కృతిక వర్గాల్లో విశేష ఆకర్షణగా నిలిచింది. మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండ సుష్మిత పటేల్ రచించిన రుద్ర పుస్తకం శివపురాణంలోని ఆధ్యాత్మిక తత్వం, విలువలను నేటి యువతకు సులభంగా అర్థమయ్యే రీతిలో పరిచయం చేసేలా రూపొందించారు. ఆధునికత వైపు దూసుకుపోతున్న తరానికి సాంప్రదాయ విలువలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని రచించినట్లు రచయిత్రి పేర్కొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. నేటి తరానికి ఇలాంటి విలువైన గ్రంథాలు ఎంతో అవసరమని, ఇవి యువత ఆలోచన విధానాన్ని సానుకూలంగా మలుస్తాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. అలాగే శివపురాణం వంటి మహాగ్రంథాలపై యువతకు ఆసక్తి పెరిగేలా ప్రయత్నాలు జరగడం అభినందనీయమని పేర్కొన్నారు. రుద్ర వంటి పుస్తకాలు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కొండ సురేఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ఆధ్యాత్మిక విలువలు చేరువ చేయాలనే తమ ప్రయత్నానికి చిరంజీవి మద్దతు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సాహిత్యవేత్తలు, అభిమానులు పాల్గొని రుద్ర గ్రంథాన్ని ప్రశంసించారు. గౌరవ మంత్రి గారు కొండ సురేఖ గారి కుమార్తె కొండ సుష్మిత పటేల్, తను ఈ చిన్న వయసులోనే ఒక శివపురాణం సంబంధించి రుద్ర అనే పేరుతోటి చక్కటి పుస్తకం రాశారు. నేటి జనరేషన్ కి మన పురాణాలు ఏంటి, ముఖ్యంగా శివుడు, పార్వతి వాళ్ళ యొక్క అపూర్వమైన కలయిక ఏంటి, తద్వారా ఈ లోక కళ్యాణం ఏం జరుగుతుందని దాని మీద చాలా చక్కగా తను వివరించిందని నాకు అర్థమవుతుంది. అండ్ నేటి జనరేషన్ కోసంగా ఇలాంటి యంగ్స్టర్స్ రాయటం అనేది వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారన్న నమ్మకం నాకుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి పుస్తకాలు మరి ఎన్నో రాయాలని, ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత మంచి పుస్తకం, అమ్మా నాన్నకి పేరిచ్చే విధంగా నువ్వు మంచి రచయిత్రిగా ఉండాలని చెప్పేసి, నేటి జనరేషన్ నేను పొగిడేంత గొప్ప రచయిత్రి కావాలని. Thank you, Pednana. I'm telling you one thing. I've started Ashwadama as well. It is in the middle. Ashwadama కూడా మీరే రిలీజ్ చేస్తారు. నాకు అది పని పెట్టదు, మిగతా వాళ్ళు అనుకో చాలు. శివుడు సంబంధించి శివశంకర్ పుస్తకం కాబట్టి నేను చేస్తాను, మిగతా నాకు పెట్టకు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగం పూర్తయ్యే వరకు శవయాత్రను అడ్డుకున్న ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో తీవ్ర కలకలం రేపింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుట్లలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగం చేస్తున్న సమయంలో అదే మార్గంలో వెళ్లాల్సిన శవయాత్రను పోలీసులు నిలిపివేశారు. మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాతే అనుమతిస్తామని చెబుతూ దాదాపు అరగంట పాటు శవయాత్రను ఆపివేయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపైనే శవంతో సహా నిరీక్షించాల్సి వచ్చింది. ఈ ఘటనతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. చివరి ప్రయాణానికి కూడా అడ్డంకులేనా అంటూ
బంధువులు కన్నీటితో ప్రశ్నించారు. పోలీసులు చూపిన అత్యుత్సాహంపై అక్కడున్న ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల కార్యక్రమాల కోసం మానవత్వాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకొని ఘటనను ప్రశ్నించడంతో పోలీసులు దిగివచ్చారు. మీడియా జోక్యంతో దాదాపు అరగంట తర్వాత శవయాత్రకు అనుమతి ఇచ్చారు. ఈ ఘటన పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. మానవీయత లేకుండా వ్యవహరించారని, అధికార దర్పం చూపారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో భక్తి శ్రద్ధలతో వేసే 41 రోజుల శివదీక్ష చేసి కాలినడకతో శ్రీశైలానికి బయలుదేరి ఇరుముడి కట్టి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు శివభక్తులు. అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల కేంద్రంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక అడివేశ్వర స్వామి దేవాలయం నది ఒడ్డున ఉన్న గంగామాత దేవాలయం నందు 41 రోజుల శివదీక్ష ముగించుకొని శివస్వాములు పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా గ్రామంలో శివనామ శరణంతో ఊరంతా భక్తితో శోభిల్లింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు అడవి స్వామి, బసవరాజు స్వామి, వినోద్ కుమార్ స్వామి, గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ఆదివారం నర్సంపేటకు విచ్చేస్తున్న కేటీఆర్ దిగే హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు డీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్ మరియు నర్సంపేట మున్సిపాలిటీ ఎక్స్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి మరియు నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ తక్కలపల్లి రవీందర్రావు మరియు నర్సంపేట నియోజకవర్గం యూత్ కన్వీనర్ సానబోయిన రాజ్ కుమార్ మరియు టీఆర్ఎస్ జిల్లా కార్మిక శాఖ విభాగం గోనె యువరాజ్ మరియు అశోక్ నగర్ గ్రామ వార్డు మెంబర్ ముద్దంగుల సంపత్ మరియు ఉడుగుల రాజు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 4, 20, 21, 22 వార్డుల రాజీవ్ నగర్ కాలనీ, శాంతినగర్, హనుమాన్ నగర్, లంబాడ వీధి, కారల్ మార్క్స్ కాలనీలలో సిపిఐ మరియు సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు మంజుల, రవిగౌడ్, ఇస్లావత్ రాజునాయక్, ధరావత్ శారద, నమునూరి ప్రేమలత గెలుపు కొరకు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి బంధు సాయిలు, ముఖ్య నాయకులు మరియు ఆయా వార్డుల ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిసి ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్న సభలోనే విద్యుత్ కోత జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా మదిర మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రచార సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తుండగానే ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సభా ప్రాంగణం కొద్దిసేపు అంధకారంలోకి వెళ్లింది. విద్యుత్ శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి మాట్లాడుతున్న సమయంలో పవర్ కట్ కావడంతో సభలో హాస్యాత్మక వాతావరణం నెలకొంది. ఈ అనుకోని పరిణామం
పరిణామంతో అక్కడున్న జనాలు నవ్వుకున్నారు. కొందరు కార్యకర్తలు ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న బట్టి విక్రమార్క చిరునవ్వుతో స్పందించారు. కార్యక్రమంలో ఎలాంటి అయోమయం తలెత్తకుండా కొద్దిసేపటి తర్వాత మళ్లీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో సభ కొనసాగింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ చర్చ మొదలైంది. విద్యుత్ శాఖ మంత్రి సభలోనే పవర్ కట్ జరగడం వ్యంగ్యంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల వేళ జరిగిన ఈ సంఘటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. హృదయపూర్వకంగా అభ్యర్థిస్తా ఉన్నాను. ఎవరితోనైనా నేను ప్రత్యేకంగా మాట్లాడలేకపోయినా, లేకపోతే నేను వారిని వరంగల్ నగరంలో కొత్తవాడ తుమ్మలకుంట ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తుమ్మలకుంట సమ్మయ్య ఇంట్లో పెంచుకుంటున్న 2 ఆవులను గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అపహరించిన ఆవుల్లో ఒకదాన్ని చార్బౌరిలోని డైమండ్ ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో దుండగులు సంహరించినట్లు సమాచారం. మరో ఆవును కూడా హతమార్చేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల ప్రజలు గమనించి వెంటనే స్పందించారు. ప్రజల సమాచారం మేరకు ఆవు యజమానికి తెలియజేయడంతో పాటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. సమయానికి స్పందించిన పోలీసులు ఆవును రక్షించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన నేపథ్యంలో భారతీయ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోల శివరామకృష్ణ మరియు వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ నాయిని వరుణ్ కుమార్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని బాధిత ఆవు యజమానితో కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆవులపై జరుగుతున్న దాడులపై కఠిన చట్టాలు అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ 10వ వార్డులో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 10వ వార్డు అభ్యర్థి తాళ్ళూరి వసంతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో స్థానిక అక్కా చెల్లెలతో కార్యకర్తలు నాయకులతో కలిసి స్ట్రీట్ కార్నర్ సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తాళ్ళూరి వసంతని భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రభారి రావు పద్మ, జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, ఖమ్మంపాటి పుల్లారావు, వడ్డేపల్లి నరసింహారావు, పొదిల రామచందర్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో కోతుల బీభత్సం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో ఒక్కసారిగా వేలాది కోతులు గుమిగూడడంతో గ్రామం యుద్ధరంగాన్ని తలపించింది. గ్రామ పరిసరాల్లో ఒకే చేట ఎదురుపడ్డ 2 భారీ వానర సేనలు పరస్పరం దాడులకు దిగాయి. కోతులు ఒకదానిపై ఒకటి రక్కుకుంటూ అరుపులు చేస్తూ స్వైర విహారం చేయడంతో జనమంతా హడలెత్తిపోయారు. ఈ దృశ్యాలు చూసిన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వేల సంఖ్యలో కోతులు వీధుల్లో, పొలాల్లో ఇళ్ల మీదుగా పరుగులు తీస్తూ ఘర్షణకు దిగడంతో తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. కొన్ని చోట్ల కోతులు ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నించడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోతుల దాడులు, అల్లర్ల కారణంగా గ్రామంలో సాధారణ జీవనం పూర్తిగా స్తంభించింది. రైతులు పొలాల వైపు వెళ్లలేకపోతున్నామని, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కోతుల స్వైర విహారం నుంచి తమను కాపాడాలని వల్మిడి గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి కోతులను అడవుల్లోకి తరలించే చర్యలు తీసుకోవాలని, గ్రామంలో భద్రత కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు స్థానికంగా ఆసక్తిగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.